హాయ్ సుజాత. ఓకే ఓకే వస్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బా రాధ షాపింగ్ రమ్మంటుంది, సుజాత సినిమాకి రమ్మంటుంది. ఒక్కరిని ఇద్దరు వెళ్ళగలడం. ఫ్రెండ్స్ 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 మీరు నాకు హెల్ప్ చేసి పెట్టాలి. ఏంటి? ఉష్ ఫోన్ చేస్తే నేను బయటికి వెళ్ళాను, మేనేజ్ చేయాలి. ఎవరు? ఉషా. ఉషా వీడికి ఫోన్ చేయడం ఏంట్రా? తను మన రాజుగారిని లవ్ చేస్తోందిగా. నాకు అదే డౌట్గా ఉందిరా. ఓహో ఇలా వచ్చాడా? ఒరేయ్ మీరు ముగ్గురు ఫాలో చేయండి రా, వీటి సంగతి నేను చెప్తా. సరేరా. హలో హలో, ఎవరు? నేను ఉషని మాట్లాడుతున్నాను. అక్కడ చెమ్ముంటే పిలుస్తారా? హాయ్ ఉషా, నేను చెమ్మును మాట్లాడుతున్నాను. చెమ్ వాయిస్లా ఉండదే. నీది ఉష వాయిస్లో ఉన్నప్పుడు నాది చెమ్ వాయిస్లో ఉండటంలో తప్పేంటమ్మా? వాయిస్దే ఉందిలే గాని నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి చెప్పు. నేను నిన్ను లవ్ చేస్తున్న సంగతి మా రౌడీ అన్నలకు తెలిసిపోయింది. నిన్ను లవ్ చేయడానికి అంత అందమైంది కావాల్సి వచ్చిందిరా, దాన్ని ఇలా చంపేస్తాం అని చెప్పి నీ దగ్గరకు వచ్చారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమ్మా. హలో. ఓ నాయనో అబాయో అమ్మో రండి రే. ఏం చేయొద్దురా రే, తప్పైపోయిందిరా రే, నన్ను ఏం చేయొద్దురా రే, కొట్టొద్దురా రే, తప్పైపోయిందిరా రే, ఫోన్ చేయండి ఇప్పుడు. అవునే, రాజు నాతో చెప్పేసరికి నేను స్టన్ అయిపోయాను. అసలు ఏమాత్రం డౌట్ రాలేదు కదా. అవునే. ఉషా, ఏ ఉషా, క్లాసెస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వెళ్దామని చెప్పాను కదా. నీ లవర్ వచ్చాడు, మేమెందుకు మధ్యలో? పదవే వెళ్దాం. హాయ్, ఏం చేస్తున్నావు? గుడ్డి వాళ్ళు అడగాల్సిన ప్రశ్న. ఓ ఐ సీ. లవ్ ఈజ్ బ్లైండ్ అన్నారుగా. లవ్ ఈజ్ బ్లైండ్ బట్ నాట్ లవర్. మాటలు బాగా నేర్చావు. సరే ఏంటి ఇలా వచ్చావు? నీకు గిఫ్ట్ ఇద్దామని. వావ్, అచ్చ నీలాగే ఉంది. మనిషి పుట్టింది కోతి నుంచేగా, పోలికలు ఎక్కడికి పోతాయి? ఐ లవ్ యూ ఉషా, ఐ లవ్ యూ ఉషా, ఐ లవ్ యూ ఉషా. అరే ఇది నీ వాయిసే కదా? అవును, అది నా రికార్డెడ్ వాయిసే. నా వాయిస్ ఎప్పుడు వినాలన్నా వినొచ్చు. దానికున్న ఎరేజర్ పిన్ కూడా తీసేశాను. దీన్ని ఎవ్వరూ ఎరేజ్ చేయలేరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఉషా. I love you. అయ్యో. ఓ నో ప్రాబ్లం. ఆ ఫైల్ నా దగ్గరే ఉందిలేండి. నేను 10 minutesలో ఉంటాను. బాయ్. ఏంటడి పిలిచారు? మరేం లేదమ్మా, నా స్నేహితుడు రంగారావు నీకు తెలుసు కదా. తెలుసు. వాళ్ళ అబ్బాయి ఆనంద్ బుద్ధిమంతుడు, వెరీ బ్రైట్ ఫెలో. అతనికి నేను చేసుకోవాలని రంగారావు అంకుల్ కబురు చేశాడు. వెరీ గుడ్ మ్యాచ్. అంకుల్ బిజినెస్ అఫేర్స్ అన్ని ఆనందే చూస్తాడు. మనం ఆలోచించకుండా సరే అనేయచ్చు. వెంటనే ఫోన్ చేసి ఓకే చెప్పే డాడీ. విక్రమ్, లైఫ్లో పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఆ విషయంలో డెసిషన్ తీసుకోవాల్సింది మనం కాదు, చేసుకునేవాళ్ళు. బేబీ ఏమంటావు? డాడీ మీరేమనుకోనంటే నేను ఒక విషయం చెప్తాను. చెప్పమ్మా, ఏమిటది? నేను రాజు అని మా కాలేజ్లో చదివే అబ్బాయిని ప్రేమించాను. అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రాజు వాడే అలాంటి వాడు, వాడేంటి ఇవన్నీ తెలుసుకునే ప్రేమించావా? నేనేం తెలివి తక్కువ దాన్ని కాదు విక్కీ. మనిషిని మనసుని అర్థం చేసుకునే ప్రేమించాను. సరేనమ్మా, అన్ని విధాలా అతను నీ తగినవాడైతే నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ కదమ్మా, అబ్బాయిని ఎప్పుడు చూపిస్తావు? రేపు తీసుకురానా? ఓ పని చేయి, ఎల్లుండి నేను ఇచ్చే పార్టీకి అతను కూడా ఇన్వైట్ చేయి. అక్కడే కలిసి మాట్లాడచ్చు.
డాడీ you're so sweet. Thank you, డాడీ. హే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? విన్నావు కదా, నేను మీ చెల్లెల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు. తను వేరే ఎవరినో ప్రేమిస్తుంది. మరి నా పరిస్థితి ఏంటి? అది డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వు. అంటే ఉష ఇష్టాలకు వ్యతిరేకంగా నేను కానీ మా డాడీ కానీ ఏ పని చేయం. ఆయన ఉష నువ్వు ప్రేమించడం కాదు సిద్ధార్థ, ఉష నిన్ను ప్రేమించేలా చేసుకో. ఉష ప్రేమను గెలుచుకో, అప్పుడు నా సపోర్ట్ నీకుంటుంది. ఈ రోజు నుంచి అదే పని మీద ఉంటా. నిజంగా మన లవ్ గురించి మీ ఫాదర్కి చెప్పేశావా? అబ్బా, లవ్ గురించి పెళ్లి గురించి కూడా చెప్పేశాను. ఏమన్నారైనా? నవ్వుతూ నీ దగ్గర ఉన్నానంటే వాట్స్ ద మీనింగ్? ఎస్ అన్నారు. నిన్ను చూడాలన్నారు. రేపు తనిచ్చే పార్టీకి నిన్ను పిలవమన్నారు. నిజంగా? యా. ఒరే రాజు, ఇందాకే వద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ కాంపిటేటర్ రాజు తెలియక డౌట్ వచ్చాకపోయాం. ఏడ్చావులే. ఉషా, ముందుగా మా అందరినీ పార్టీకి పిలిచినందుకు చాలా థ్యాంక్స్. ఎక్కడానికి వై నాట్? మీరంతా నా గెస్ట్లు అన్నమాట. ఓకే రాజు, బాయ్. సీ యు. బాయ్. రే, ఉషా పార్టీకి పిలిచింది సరే, కానీ ఎలారా వెళ్ళేది? అదేమన్నా టీ పార్టీ అనుకున్నావా? టీ షర్ట్లు వేసుకుని వెళ్ళడానికి? పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు వచ్చే బిజినెస్ పార్టీ రా. హలో, పార్టీకి వెళ్ళాలంటే రాజుల్లా సూట్లు బూట్లు, చేతిలో సెల్ ఫోన్, కింద బండి ఉండాలమ్మా. వాటన్నిటికీ డబ్బులు వెళ్ళారా? శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలని నేను ఒక ఉపాయం ఆలోచించా. ఫాలో మీ. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1. బాజుడు కనపడతారా ఇప్పుడు? కనిపిస్తుంది. సాటిస్ఫైడా? తోసుకోకుండా అందరికి అవకాశం వస్తుంది. లైన్ లో ఇదిగో తోసుకోకుండా లైన్ లో నుంచోండియా. త్వరగా మిస్ ఇండియా మిస్ ఆంధ్రాని చూడాలంటే ఇచ్చుడు ఇక్కడ చూసుడు అక్కడ. ఎక్స్ట్రా కలెక్షన్ రా. రేయ్, కలెక్షన్ ఏమైనా కట్టిందంటే మిమ్మల్ని కట్ చేస్తాను. సరే సర్లే, నువ్వు ఆ, కానీ 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 త్వరగా. నువ్వెవరిని చూడాలనుకుంటున్నావు? నా లవర్ అరుణ్ అని చూడాలనుకుంటా. అరుణ 201. చూడు 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 చూడు. అబ్బో, అదిరింది. ఈ అరుణ కనపడిందా? బ్యాక్ నుంచి కనబడుతుంది. చేస్తుందిరా, బట్టలు వేసుకోపోతుంది. టైం అయిపోయింది. నెక్స్ట్ తప్పుకో. చాలా అన్యా, ఇప్పుడే కదా బట్టలు వేసుకొని స్టార్ట్ చేసింది. మరైతే ఇంకో 200 కొట్టి ఇంకో నిమిషం సీఎన్ ఎంజాయ్. ఈ 50 ఉంచుకో. 50? నీ టైం అయిపోయింది. నడు నడు. ఈ 100 కూడా ఉంచుకో. అమ్మా, అబ్బా, బట్టలు వేసుకోవడం అయిపోయింది. నాకు 200 బొక్క. మరి బేరలాడితే అంతే తమ్ముడు, బొక్కే. పద నువ్వు నెక్స్ట్ రా. నువ్వేం చూడాలనుకుంటున్నావు తమ్ముడు? 300 అర్జెంటుగా బాత్రూమ్ వైపు చూపి. బాత్రూమ్. దాదా చూడు చూడు చూడు. ఏం కనపడుతుంది? నా క్లాస్మేట్ కమల స్నానం చేయడానికి బాత్రూమ్కి వచ్చింది. బట్టలు ఇప్పేస్తుంది, 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 ఇప్పేసింది. నీ టైం అయిపోయింది. నడు. ఎక్స్టెన్షన్ డబ్బుల్ది. అది రండి కానీ కానీ. ఏంట్రా, ఏం జరుగుతుంది ఇక్కడ? మాస్టర్ టైం అప్. నెక్స్ట్ ఏంట్రా, ఏం జరుగుతుంది ఇక్కడ? అది మాస్టరు, మీరేంటి సార్ ఈ వయసులో? నోర్మోయ్, దీనికి వయసుతో సంబంధం లేదురా, మనసుతో సంబంధం రా. బాగా కనపడుతోందా రావు? సైడ్ ప్లీజ్. మీరెవరిని చూస్తారు సార్? నా మనసును దోచుకున్న ఒక ఫెంటాస్టిక్ ఫిగర్ ని. ఫంటాస్టిక్ ఫిగర్. Hey, you naughty. What a run. Mind blowing yaar. Hey. హలో సార్. హలో. మన వాళ్ళంతా వచ్చారా? వచ్చేసారు, అదిగో అక్కడ ఉన్నారు. ఎవ్రీథింగ్ ఓకే ఓకే. హలో కృష్ణమోహన్ గారు. హలో, వెల్కమ్ సార్. తీసుకెళ్ళి కూర్చోబెట్టు ప్లీజ్ కమ్. గుడ్ జోక్. నాకు పెళ్ళైన 3 నెలలకే మా ఆవిడికి కడుపు వచ్చింది. దట్ ఈస్ మై కెపాసిటీ. ఏంటి బోర్డు కెపాసిటీ? అదే మా అంజల్ గారి మిస్సెస్ కి అయితే పెళ్ళైన 3వ రోజే కడుపు వచ్చింది. అది కెపాసిటీ అంటే. నేను ఏమన్నా రాంగ్ మాట్లాడనా ఏమో. పెళ్ళైన ఏడాదికే మా ఆయన లక్షాధికారి అయ్యాడు. మరి పెళ్లికి ముందు కోటీశ్వరుడు. అది కాదు.
హాయ్ రాజు. హాయ్ ఉషా. హాయ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. వావ్, ఈ డ్రెస్ లో నువ్వు ప్రిన్స్ లా ఉన్నావు. అంటే మామూలు డ్రెస్ లో పాపర్లా ఉన్నానంటావా? కాదు, ఇప్పుడు కింగ్ లా అంటే రాజులా ఉన్నావు. అది సరే, మీ డాడీ ఎక్కడ? ఎవరితోనో మాట్లాడుతూ ఇక్కడ. పర్వాలేదు, ఈ లోపల మేము స్నాక్స్ తీసుకుంటాం. యా ష్యూర్, క్యారీ ఆన్. రండ్రా. హాయ్ ఉషా. ఓ హాయ్. ఎప్పుడు చూసా తిండి పోలే నీకు. ఈ రోజు మార్నింగ్ ముంబై ఫ్లైట్కి వచ్చాను. ఒరే ఒరే, ఆ రోజు షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర కారు విషయంలో దొరికిపోయిన క్యాండిడేట్ అనుకుంటారా? అవునరా, అయితే మళ్ళీసారి నడిపిద్దామా? సార్. ఓకే ఓకే, రేపు కలుద్దాం. నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సార్. హలో మై డియర్ బాయ్స్. ఇప్పుడు కూడా సేమ్ కార్ లో వచ్చారా? లేదు సార్, ఫోర్త్ కార్ లో వచ్చాం. ఇట్స్ నైస్. మళ్ళీ అదే కార్ లో వచ్చారేమో, అదే మిస్టేక్ దొరుకుతుంది అని అడిగాను. అవును, ఫోర్త్ ఏ మోడల్? లేటెస్ట్ మోడల్ అండి. మొన్నే వాళ్ళ డాడీ తెప్పించాడండి. ఇస్ ఇట్? యా. మీ డాడీ ఏం చేస్తుంటాడు? పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అండి, 2-3 షిప్పింగ్ కంపెనీలు కూడా ఉన్నాయి. యాక్చువల్లీ మా వాడు ఫాదర్ అమెరికాలో ఉంటారు సార్. సంవత్సరానికి 1 మంత్ మాత్రమే ఇండియాలో ఉంటారు. మిగిలిన టైంలో అదే చెప్పాడు కదా సార్, అమెరికాలో ఉంటారని. అక్కడ హెడ్ ఆఫీస్ ఉంది సార్, అందుకే అక్కడ ఉంటారు. హలో, ఏంటి అప్పుడే మా డాడీని పరిచయం చేసేస్తున్నారు? మీ డాడీ? ఈయనే మా డాడీ. డాడీ, నేను చెప్పానే రాజు అని, ఇతనే. వీళ్ళు నాకు ఇంతకు ముందు తెలుసమ్మా. సరే, ఇతని గురించి నాకు చెప్పావు గానీ వీళ్ళ నాన్న పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అని నాకు చెప్పలేదే. ఆ వివరాలు నాకు కూడా తెలియదు డాడీ. ఏ రాజు, ఇవన్నీ నాకెందుకు చెప్పలేదు? ఉషా, అది అసలు ఏమైందంటే పాపం మా వాడు తప్పేం లేదండి. వాడి గురించి వాడికి చెప్పుకుని అలవాట్లేదు, అందుకే వాడు చెప్పలేదు. తప్పేముందయ్యా, ఇవాళ ఏమి లేని వాళ్ళు కూడా మాకేమో ఉన్నాయి ఇవ్వ నేను గొప్పలు చెప్పుకుంటారు. డాడీ, మినిస్టర్ గారు వచ్చారు. ఎక్స్క్లూసివ్ బాయ్స్, బేబీ, మినిస్టర్ గారి ఫ్యామిలీ ఎంగేజ్ చేయాలి. రా, ఓకే, నువ్వు పద. ఇప్పుడే వస్తాను. ఉషా, ఉషా, అరే అరే. నమస్కారం మినిస్టర్ గారు. నమస్కారం. ఎన్ని పనులున్నా మానుకొని మా కోసం వచ్చారు. మా అబ్బాయి విక్రమ్. నమస్కారం. అమ్మాయి ఉషా. నమస్కారం. వీడు మా మేనల్లుడు సిద్ధు. నమస్కారం. టెస్ట్ ట్యూబ్ బేబీ. అలాగా? మినిస్టర్ గారు నేను అమెరికా తీసుకెళ్తాను తెలుసా? చిన్నపిల్లాడు, వాడి మాటలే పట్టించుకోకండి. అమ్మా, వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి ఏం కావాలి చూడు. మీరు వెళ్ళండి. రండి. మినిస్టర్ గారు రండి, అలా కూర్చొని మాట్లాడుకుందాం. రండి. ఏంటి? నీతో ఒక మాట చెప్పాలి. తర్వాత చెప్తాగానిలే. అది కాదు ఉషా, ప్లీజ్. హాయ్, ఇప్పుడే వస్తాను. ఉషా, ఏంట్రా టెన్షన్ గా ఉన్నావేంటి? అది కాదురా, ఉషాకి నిజం చెప్పాలి. నిజమా? ఇప్పుడు వద్దురా. అది కాదురా రాజు, ఇక్కడ పార్టీలో ఇంతమంది ఉన్నారు. ఏదైనా జరిగినా జరిగితే నువ్వు పద. అర్థం చేసుకో. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందమ్మా. ఆ కుర్రాడు ఎవరో ఎలా ఉంటాడో చూడాలనిపించింది, చూశాను. నువ్వు చిన్నప్పటి నుంచి ఏ డెసిషన్ తీసుకున్నా కరెక్ట్గా తీసుకుంటావు నాకు తెలుసమ్మా. ఆ కుర్రాడు చాలా మంచివాళ్ళ ఉన్నాడు, నాకు నచ్చాడు. ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, రేపు నేను గోవా వెళ్తున్నానమ్మా. దేనికి? అక్కడ మనం 5 స్టార్ హోటల్ కట్టాలని ప్లాన్ చేస్తున్నాం కదా. అవును, నువ్వు కూడా రావచ్చు కదా. అది అంటే అదేంటమ్మా, మనతో పాటు రాజును కూడా రమ్మంటే అతనితో 3 days స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా. సరే. కుశలమా ఓ ప్రియా, కుశలమా? కుశలమా ఓ ప్రియా, కుశలమా? మనసులో మాటని తెలుపుమా? చిరుగాలిలో ప్రియరాగం వినిపించే ఈ వేళ, శుభమస్తు అన్నది ప్రాయం, దరి చేరరావేళ. తనవు ఏకమై కరిగిపోయేలా. కుశలమా ఓ ప్రియా, కుశలమా?
పొంగే వయ్యారాలే చెలిని త్వర పెడితే అందాలే ఆనందాలే అంగాంగం అనురాగంతో ప్రియుని ఓడి తడితే మగసిరితో హారతులివ్వాలే రతిపతికి ఓలలనా కసి కౌగిళ్ళతో కవ్వించుకో చెలిని ఓ సజనా చిరు పెదవులా మధువులే అందిస్తే అవునననా వయ్యారం నాది శృంగారం నీది ఉళ్ళోకి రా మదనా కుశలమా ఓ ప్రియా కుశలమా ఎండల్లో వానల్లాగా వానల్లో తేనెల్లాగా తాకింది తొలి వలపు చూపులతో స్నానం చేసి వాటంగా వెన్నెమీటి లాలిస్తా కడ వరకు పసి మనసు దోచిన తునిగా చెలి సొగసి నీది కదా ఓడి చప్పట్లతో ముచ్చట్లతో తీరాలే వయసు వ్యధ చనువిచ్చాగని వచ్చాగని చెప్పొద్దు చిలిపి కథ నీలోన నేను నాలోన నీవు ఉన్నామే భయపడక కుశలమా ఓ ప్రియా కుశలమా చిరుగాలిలో ప్రియ రాగం వినిపించే ఈ వేళ శుభమస్తు అన్నది ప్రాయం దరి చేరరావేళ తనువు ఏకమై కరిగిపోయేలా